అంటే మన చిన్న చిన్న ఫోన్లో మనకు అర్థం అవుతుంది ఏంటంటే మేము షూటింగ్లో ఇంతకు ముందు అంటే అప్పుడు ఇప్పుడు తేడా తెలుస్తుంది. షూటింగ్ చేస్తుంటాం, మనం తెలిసిన వాళ్ళు మన ఊర్లో మేము గేదెలు మేకలు కాస్తున్నా చూస్తున్నా అలాంటి వాళ్ళు ఎవరు వచ్చి వస్తారు కదా చూస్తాను. ఆ టైంలో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరిని వస్తారు అనుకోండి, వాళ్ళు రాగానే పక్కన ఉండేవాళ్ళు కళ్ళోడు కంచి కళ్ళు తీసుకొని వాళ్ళు చూడనట్టుగానే అలా ఎలా అలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాం అంటే వాళ్ళకి అప్పుడు వీడు గేదెలు మేకలు కాసేవాడు ఇప్పుడు ఒక రేంజ్ ఎలా ఉందో వాడు అనుకోవాలనే ఫీల్ క్లారిటీ అలా వచ్చేది. అల్లి నుంచి ఒక టైట్ గా మాట్లాడటం కొంచెం గట్టిగా అంటాం ఎప్పుడు వచ్చి అంటుంది చూస్తున్నట్టు ఉంటాము, మనకు అర్థం అవుతుంది. కానీ ఇది మామూలు విషయం కాదు చెప్పేది. ఇది వదిలించుకోవడానికి చస్తారు. ముసలోళ్ళకు పండ్లు ఊసిపోయిన వాళ్ళకి కూడా ఈ భావన ఉంటుంది, నన్ను ఎవరో చూడాలి, నన్ను ఎవరో అప్రిషియేట్ చేయాలి. నేను వదిలి ఇప్పుడు ఊరోళ్ళు అన్నారా అని ఎవరన్నారా అని ఒకటే రమణ స్థితి అంటే అదే. భేదాలు పోయినాయి. వాళ్ళు ఏమనుకోని పోనీ ఆ సిచ్యువేషన్ బట్టి అనుకుంటారు వాళ్ళు, తప్పేముంది. ఎవడు ఏమనుకుంటాడో మనకు తెలియదు. అది తెలిస్తే బాగానే ఉండి ఇప్పుడు అనుకునేది ఎంబడే మనకు మెసేజ్ వస్తున్నా మనకు తెలుస్తుంది. వాడు ఏమనుకున్నాడో దాని తగ్గట్టు పర్ఫార్మెన్స్ మనం ఇచ్చామో లేదో, ఏం పోజు కొడుతున్నాడు, అనవసరంగా పోజు కొడుతున్నాడు మన ముందు. చూస్తున్నా నా ప్రేక్షక దేవుళ్ళారా, ఇట్లా మేము మనుషులు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేయాలని చేసి అలసిపోయి కానీ చేయలేక ఇలా 2 చేతులు ఎత్తాం, అయ్యా నన్ను వదిలేయండి అయ్యా, మీ ముందే పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాను, మీ ముందు యాక్ట్ చేయలేకపోతున్నాను అని. ఇప్పుడు మీరు చెప్పింది 1,00,000 పుస్తకాలు చదివినా కూడా ఎందుకనంటే అవి ఆ యాక్టింగ్ అవతారాలకు తెలుస్తుందో లేదో మన యాక్టింగ్ పర్ఫార్మెన్స్, కానీ మనకు బాగా ట్రైన్ అయిపోతాం, అలసిపోతాం. వేరే వాడిని సాటిస్ఫై చేయాలన్న ప్రయత్నం అన్నది ఫస్ట్ మీకు కనెక్ట్ అయిన అంశం. అదే మలక్పేట. అవును, నేను అట్లే ఉన్నానా? అంటారు చూడండి, పోక్యూర్లో మహేష్ బాబు డైలాగ్ కొడతారు, ఇప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ చూస్తుందో ఆడే పండుగ అన్నట్టు ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడితే ఉండ కాంచి దిగుద్దా ఆయన ఉన్నది ఏదో కొంచెం గొప్ప కొంచెం స్వాతం లేకపోతే ట్యాగ్ వేసుకొని షోన్స్ నేను అట్లా నడుస్తూ ఉంటాం కదా మనం, ఇక్కడికి వచ్చి దిగుద్దా అనమాట. ఎందుకనంటే మన అబ్జర్వేషన్స్ వెళ్ళిన తర్వాత అట్లా తెలుస్తుంది. అవును, సరిగ్గా ఏముంది, హాయిగా బతకాలి. ఇప్పుడు మేము కేపీఆర్ పార్లో నడుస్తూ ఉంటాము, నడుస్తున్నప్పుడు ఇటు నడుస్తున్నప్పుడు అడుగుతుంటాను మా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు అంటే, షో ఎక్స్ ఆఫీసర్ షో ఎక్స్ అంటుంటారు. రిటైర్డ్ అయిపోయి చాలా అయి ఉంటుంది. సో ఎమ్మెల్యే షో ఎక్స్ అంటే మనం వదులుకోవడం ఇష్టం లేదు. ఏంటంటే ఎక్స్ అనే దానికి వాళ్ళకి ఎక్కడ అయిందంటే ఎక్స్ వల్లే నన్ను నమస్కారం పెట్టారు, ఎక్స్ వల్ల నాకు క్రెడిట్ వస్తుందని ఫిక్స్ అయినందువల్ల నన్ను వదలలేకపోతున్నాను అర్థం. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళారా, ప్రపంచం వదిలినా కానీ మనం వదలకుండా ప్రపంచంలో జీవిస్తున్నాం కదా మనం. అందుకని సహజీవనం మన చిట్టుకొప్ప వెళ్ళినప్పుడు అర్థమైంది సహజీవనం. ఆ పక్క పిల్లి పడుకుంది, ఈ పక్క మేకను కట్టేసి పడుకుంది, ఆ పక్క కుక్క పడుకుంది, తర్వాత చెట్టు కింద యాప చెట్టు కింద కరెంట్ లేదు పడుకున్నా, దోమలు కొట్టుకుంటే చిన్న జాంతర కొట్టుకుంది. అప్పుడు నాకు గుర్తు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది, మన ఏసీ రూము ఎన్ని గుర్తొచ్చినాయి. అవన్నీ గుర్తు పెట్టుకుంటే నిద్ర పట్టేది కాదు, అవన్నీ మర్చిపోబట్టి ఆమె పడుకొని వచ్చాం అంతే. ఎందుకనంటే తమిళ పట్నతారు ఒకళ్ళు ఆయన చెప్పాడు ఒక డైలాగ్, లాస్ట్కి మిగిలేదు 2 అనంట మనకి. నువ్వు పడుకున్న కింద పడుకున్న సాప, నీ లోపల లాస్ట్లో ఉండే జబ్బు 2 ఉంటాయంట.
అంటే మనిషి క్లైమాక్స్ లో ఇందువల్ల పోతాడు అనేది ఒక ఐడెంటిఫై చేస్తారు డాక్టర్. క్యాన్సర్ తో పోయాడు, క్యాన్సర్ తో పోయాడు అంటాడు. అంటే ఆశతో పోలే, క్యాన్సర్ తో పోయాడు, క్యాన్సర్ తో పోయాడు అంటారు కదా. మళ్ళీ ఉంది అబ్జర్వేషన్. పెద్ద అని చెప్పాడు లాస్ట్ నీవు పడుకున్న బెడ్ ఈ లోపల ఉండే జబ్బు రెండే నీ ఎమ్మట ఫినిషింగ్ క్లాస్ క్లైమాక్స్. ఎవరు రారు ఎమ్మట అనేది చెప్తారు. ఎవరు రారు, యాక్చువల్ ఎవరు రారు. అది అప్పుడు చచ్చిపోయినప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకు మోషన్ అయితే ఎవడు రాడు, ఎవడు రాడు. మనమే ముక్కాలి, చేత కాకుండా మనమే పోవాలి. అందుకని నా మిత్రులారా, అందుకని ఇప్పుడు మీరు చెప్పింది పరమ సత్యం. ప్రపంచంలో ఇది అర్థం చేసుకున్నవాడు హాయిగా ఉంటాడు, లేకపోతే లైఫ్ అంతా నరకమే సార్. అంటే ఎవడో చూడాలి, ఎవడో ఇట్లా వాడు నవ్వాలి, నేను చీర కట్టుకుంటే మా ఆయన మెచ్చు. ఎందుకనంటే ప్రపంచం కోసం మెప్పుల కోసం దూకులు పరిగెత్తి పాకులాటలో మీరు అలిచిపోతున్నారు మీరు. అవును, వెళ్ళండి, తప్పులేదు. అయితే జనాలు ఏమంటారంటే వీళ్ళ కడుపు నిండి మస్తు చెప్తారు. ఇప్పుడు అట్లంటే ఏమంటారు మీరు? కాదు, మేము జ్ఞానం వచ్చిందన్న ఉద్దేశం మాకు వచ్చిందో రాదు కానీ మాకు ఉద్దేశంతో ఫస్ట్ ఊర్లో చెబుదామని మొదలు పెట్టాం. మా ఊర్లో మీరు ఒక దానికి జవాబు చెప్తారు. అదేంటంటే మీ జ్ఞానం వచ్చిందా లేదా అనేది ఎట్లా ప్రూఫ్ అంటే మీ ఆచరణనే, వాటికి ప్రూఫ్లు ఏముండవు. మా ఊర్లో మేము పొలాలు రైతులు చేసి రైతు దగ్గరికి వెళ్ళి ఒక రోజు మీటింగ్ పెట్టాం రాముల వారి గుడి దగ్గర. గురుగారు మేము చాలా అటు ఇటు తిరిగా, ప్రపంచం తిరిగాము, ఏదో ఉందనుకున్నాము, చూసాము, ఏది చివరికి ఏది లేదు. విలేజ్లో మీరు ఉండాలి, లేదు మేము టౌన్లో ఉన్నవాళ్ళు గొప్పోళ్ళు, మేము ఇక్కడ తక్కువ వాళ్ళు అని మీరు ఫీల్లో ఉన్నారు. ఏదో వాళ్ళ మాటలు చెబుదామని తప్పుడు ఒక లేచాడు, ఒక రైతు లేచాడు. సాల్లే రామలక్ష్మణులో కడుపు నిండి మాడుతున్నారు మీరు. జరిగింది అంటే నేను అంటే ఆల్రెడీ జరిగిందన్నమాట. జరిగింది. అందుకని పప్ప నీకు కాయగొత్తలు పప్ప తింటావా? తింటది మంచిగా. రా పప్ప ఏమంటారు? ఓం అమృతమస్తు అమృతో పరిమస్తు అట్లుంది. ఇప్పుడు ఇట్లా తింటున్నప్పుడు సాక్షాత్ ఎవరన్నా ప్రపంచంలో గొప్పడైతే చావదల్వా బెస్ట్ దొరికింది, నువ్వేవడరా మధ్యలో. ఒక కథ ఉందంట. ఆ కథ ఏంటంటే ఒక రాజు, పెద్ద రాజ్యం కదా, ఎవ్రీ వీక్ ఒకసారి ఏదో వీధిలో వెళ్తూ ఉంటాడు. ఆ వీధిలో వచ్చి జనాలు నిలబడి రాజుకు నమస్కారం పెట్టి వాళ్ళ అభ్యర్థనలు ఉంటాయి కదా, మాకు ఇక్కడ నీళ్ళు రావడం లేదు, మాకు కొంచెం పెన్షన్ ఇవ్వండి, ఇట్లాంటివేవో అట్లా అభ్యర్థనలు ఇస్తూ ఉంటారు. రాజు ఎప్పుడు రథం దిగడు, ఆ అభ్యర్థనలు రిసీవ్ చేసుకోడు, ఆ రాజు కూడా తీసుకోడు, ఎవరో మంత్రిలో ఎంతో తీసుకుంటారు. అట్లా ఒకసారి ఒక వీధి గుండా పోతుంటే హఠాత్తుగా రాజు ఆపాడంట. రాజు ఆపితే ఎందుకు ఆపాడబ్బా, ఎప్పుడు లేని రాజు అని జనాలంతా ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోతే దూరంగా ఒక వ్యక్తి కూర్చున్నాడు చెట్టు కింద. హాయి కూర్చుని ఇట్లా కాళ్ళు జాపుకుంటూ చిన్న పాట పాడుకుంటున్నాడంట. రాజు అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా అంటే అతను కళ్ళు తెరిచి చూశాడంట. చూస్తే నమస్కారం అన్నాడు రాజు అని వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు వాడు సెలబ్రిటీ అయిపోయాడు ఊర్లో. అరే ఎన్నెళ్ళేంది రాజే నీ కాడికి వచ్చిండు, నువ్వు దైవాంశ సంబుద్ధుడు నాకు తెలియదు, నువ్వు మామూలు కాదు, అన్ని నగలు, కానుకలు, బట్టలు, బంగారము, ఫుడ్ అన్ని ఇచ్చారు వాడికి, అన్ని ఇచ్చారంట, ఫుడ్ గిడ్ అంతా. సో నెక్స్ట్ ఒక వారం తిరిగేసరికి వాడు మంచి గోల్డ్ చైన్ గిల్డ్ చైన్ వేసుకొని మంచిగా సూపర్ తయారైపోయాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ రాజు ఒక 2-3 వీక్స్ ఆగి మళ్ళీ ఆ దారి కింద పోతుంటే ఈసారి వాడు చెట్టు కింద కూర్చోలే, మంచిగా రోడ్డు పక్కన నిలబడి రాజుకు ఎట్లా కనిపిస్తే ఆపుతాడు కదా, నమస్తే పెడతాడు అని రోడ్డు పక్కన నిలబడి వెయిట్ చేస్తున్నాడంట. రాజు ఫస్ట్ ఆ ఏరియాకి రాగానే చెట్టు కింద చూస్తే ఆ లేడు, ఇటు చూస్తే నేనండి, హలో సార్ రాజు గారు నేనండి, మొన్న చెట్టు కింద ఉన్నాను కదా చెప్తున్నాను అనమాట. అస్సలు కేర్ చేయకుండా వెళ్ళిపోయాడంట. దాంతో వీడికి నిద్ర పడతలేదు. ఇప్పుడు అప్పుడు నేనేమి కేర్ చేయకుండా పండుకుంటే వచ్చి పలకరించి తన నమస్తే పెట్టే, ఇప్పుడు నేను సార్ అని ఇట్లా చేయలేపుతున్నాడు. ఇది ఏందో కనుక్కోవాలని అపాయింట్మెంట్ తీసుకుంటే 6 నెలలకు వచ్చింది అపాయింట్మెంట్. ఆ 6 నెలలు నిద్ర లేదు మనోడికి. తీరా రాజు దగ్గర పోతే రాజు నిస్తేజంగా అన్నట్టు చెప్పు పనులు ఉందే నాకు అన్నాడంట. మరి మీరు రాజుగారు మీకు పనులు ఉంటాయి కానీ ఏంటండి ఇది, దీన్ని చిన్నది దీనిలో అలాగే అలాగే
తిన్న తర్వాత పండు తింటే ఏమైతే తెలుసా మీకు? దీనిలో వేసేసి తెలుసా మీకు? ఏది తిన్న తర్వాత పండు తింటే ఏమైతే తెలుసా? పండు అయిపోతుంది. దీనికోసం ఏం చెప్పబోతున్నాడు అనుకుంటున్నా. అయితే రాజుగారిని అడిగితే అప్పుడు నేను ఎక్కడో కదలకుండా ఉంటూ వచ్చి నన్ను లేపి నమస్తే పెట్టారు. నిన్న మొన్న 6 నెలల క్రితం నమస్తే పెట్టినా కూడా పలకరించలేదు. ఎందుకు ఇట్లా తేడా వివక్ష అంటే ఏమి లేదయా, మేమంతా నానా సంఘం నాకు ఇట్లా కష్టపడుతున్నాయి ఈ రాజ్యంలో. అందరూ వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం నాకు ఉత్తరాలు ఇస్తున్నారు, అభ్యర్థనలు ఇస్తున్నారు. మొట్టమొదటిసారి వాడు కనిపించాడు, చినిగిపోయిన బట్టలు వేసుకున్నా, మొక్క మీద మంచి ప్రశాంతత, చిరునవ్వు కనిపించింది. చెట్టు కింద హాయిగా పాట పాడుకుంటుంటే నాకు ఆ క్వాలిటీకి నమస్కారం పెట్టాలనిపించి నీకెవరు పెట్టాడు రా బోడి నమస్కారం, నువ్వు అనుభవిస్తున్న ప్రశాంతతకి పెట్టాను, అది మాకు లేదు కాబట్టి అని చెప్పితే నువ్వు రాజుగారితో మొక్కించుకున్నావని చెప్పి డబ్బులు దొబ్బి కరప్ట్ అయిపోయి నువ్వు రోడ్డు మీద వచ్చి నాకు లేపుతావా? నీరు కూడా పోయింది ప్రశాంతత. ఇప్పుడు ఆనందం నీకు నిజపట్లేదుగా. నేను చెప్పి తిన్న తర్వాత నువ్వు చెట్టు కింద కూసలేవు, డబ్బులు వేసుకొని బంగారు నగలు వేసుకొని తిరగలేవు. నువ్వు ఇలా ఉండొచ్చు కదా, ఎందుకు అట్లా నాశనం అయిపోయినావు పో అని చెప్పి పంపించాను. చాలు ఇంకా అదే తిందాం, ఉన్నది కథం చేద్దాం చాలు. బాగుండడం ఏంటి అసలు, మనిషి అందులో వేలు పెట్టలేదు కాబట్టి ఎంత బాగుంది చూడు. అదే ఇప్పుడు దాంట్లో రసం మనిషి నింపితే ఇట్లా ఉండదు, కానీ కరప్ట్ అవుతుంది. సూపర్, దీనిలో వేసి ఇట్స్ గుడ్. సో ఇప్పుడు మాస్టర్స్ చెప్తున్న విషయం చాలా ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. అది ఏంటంటే మొన్న ఒక స్వామీజీ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు. ఒక చిన్న లాస్ట్గా వాళ్ళ సలహా ఏంటంటే మీరు ఇంకా మంచి కెమెరాతో తీయాలి, ఇంకా బాగా చేయాలి, ఇట్లేదో పాపం నన్ను ఉద్ధరించాలని నేను హఠాత్తుగా చెప్పాను. అవేవి జరగవు, ఇట్లనే ఉంటా, ఇట్లనే ఉండాలి. దీన్ని ఎందుకు కరప్ట్ చేస్తున్నారు? మీలాగా నేను ఉండాలి ఎందుకు అనుకుంటున్నారు? ఓ చిన్న తులసి చెట్టు మామిడి చెట్టులాగా అవ్వాలనుకోవద్దు. తులసి చెట్టు అంతే హైట్ ఉండాలి, అది అట్లే ఉండాలి, అప్పుడే దాని అందం. అందుకని నన్ను కరెక్ట్ చేయడానికి ట్రై చేయకండి. అట్లా మన కర్ణాటక సినిమాలో అక్కగారు టీమే మేము ఫైట్ చేసాం. మన కర్ణాటక దోసరి తోటి కాన్సెప్ట్ అదే మాకు గుర్తొచ్చింది. ఫస్ట్ ఆవుల్ని తీసుకెళ్తా ఉంటే హీరోయిన్లు ఆపి వాళ్ళందరికి నీతి మాలని చెప్పి దాంతో ఫైట్ మాకు ఒక వారం 10 రోజులు దాంతో కూడా మాకు వాడు ఎట్లా ఆపేయడు, వాడికి ఎలా చెప్పాలి, కాన్సెప్ట్ లాగా దాంతో డైలాగ్ దాంతో హీరో డైలాగ్ వచ్చిన ఐడియా ఇస్తా, మీరు చేస్తా అంటే కలిసి పని చేద్దాం. ఇది ఇప్పుడే వచ్చింది థాట్, మళ్ళీ పెద్ద ఆలోచించేసింది కాదు. మీ జీవితంలో మీకు అర్థమైన ఒక 50 విషయాలు రూఢిగా ఇప్పుడు అన్నారు కదా, వేరే వాళ్ళు మెచ్చుకుంటారని వేరే వాళ్ళు వింటారన్న ఆలోచన పోయింది. ఇది మీకు అర్థమైంది. దీని గురించి ఒక 4 పేజీల వ్యాఖ్య మీరు చెప్పింది. ఇట్లా వాయిస్ రికార్డర్ పెట్టి దాని టైప్ నేను పుస్తకం రాస్తున్నా, ఏదో చేస్తా. అట్లా అర్థమైంది ఏంది, అట్లా ఏదో ఉంటుంది మాట్లాడుతుంటే బయటపడుతుంది. నిజంగా రూఢిగా అంటే మీరు పుస్తకాల ద్వారా తెలుసుకున్నది కాదు, అనుభవంలో తెలిసింది. ఇప్పుడు ఇది ఎంత గొప్ప మాట. వేరే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ నేను కూడా ఎవరో చూస్తారని ఏమనుకోను, పిట్ట కూసినట్టు కూస్తున్నా, చెట్టు కాసినట్టు కాస్తున్నా, నది పారినట్టు పారుతున్నా. అది సహజత్వం అంటే అంతే. అట్లా కాకుండా ఇట్లా అనుకున్నావా అయిపోయింది. ఇంకా దాని అర్థం అనుకోవద్దని కాదు, దానికోసం అయితే అనుకోవద్దు. ముందు దొంగ ఎదురోడు పట్టుకున్నా లేదు మనకు అర్థం అవుతుంది. మన దొంగ ఇలాంటి మాట్లాడదాం, మా బంగారం అడుగుతుంది. క్వశ్చన్ అడుగు బంగారం, అడుగు. నువ్వేదైనా అడుగురా, ఒక్కటి అడుగు. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు మన పప్ప అవుట్ లో నుంచి వాయిస్ వచ్చింది, మళ్ళీ బుద్ధి ఉంటుంది నాకు. ఇక మా చిన్ని పప్ప అడుగుతుంది ఇప్పుడు. చిన్ని పప్ప అడుగు బంగారం. ఇలా పప్ప ఇక్కడ నువ్వు పప్ప ఎవరో మేము పప్ప ఎవరో తెలియదు, ముందు పప్పతో వల్ల క్వశ్చన్స్ కాదు. కొన్ని వీళ్ళిద్దరిని చూస్తే ఏమి అనిపించింది? సరే అంటే ఇంతకుముందు అంత డీప్గా లేవు కదా, ఇక్కడికి వచ్చాయి కాబట్టి అర్థమైంది కదా. ఏమనిపించింది?
ఎంత బాగా కలిసిపోతారు కన్నయ్య అని అక్క చెప్తుండేది. నేను చూసాక నాకు తెలిసింది చాలా అసలు వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లుండదు. అట్లా ప్యూర్ గా నాకు అంతే అంతే అంతే. అది నిజం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు, ఎవ్రీవన్ హ్యాస్ టు బికమ్ ఏ చైల్డ్ అగైన్ అని. ప్రతివాడు మళ్ళీ పసిపిల్లవాడి మనోదశకి రావాల్సిందే. అది ఎంత తొందరగా వస్తే ఏం పక్కన పెట్టి పైన ఏం పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకుంటాం. ఏం పక్కన పెట్టి టేబుల్ పెట్టామా వస్తున్నాడు మనం చూసుకుంటా. సో ఇది రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అద్భుతంగా చెప్పిన విషయం. ఆలోచించి ఎవరో ఉన్నారు, ఎవరో వింటారు కాకుండా తోచింది హాయిగా చెప్పు. వచ్చాడు ఎవరున్నా లేకున్నా నువ్వు ప్రశాంతంగా ప్రసన్నంగా ఒక ఇంటిగ్రిటీతో బతుకు అన్నది వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు ప్రేక్షకుల మీద లేదు, వాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఇది చాలా గొప్ప లెర్నింగ్. ఇది అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఎవరు చెప్పరు, చెప్పినా అర్థమయ్యే విషయం కాదు. అందరికి శ్రోతలు కావాలి. వాడు షర్ట్ వేసుకున్నా కోట్ వేసుకుని ఎప్పుడు వేరేవాడి కోసమే. అసలు వేరేవాడు చూసేవాడు లేకపోతే ఏమైపోతారు ఈ మనుషులు, బంగారం ఎక్కడ పోతుందో అసలు ఇంట్రెస్టే పోతుంది. ఒక ఆవిడ ఒక ఇంట్లో కోడలు ఉందంట. ఆ పెద్ద కోడలకి బంగారం ఉంది 10 తులాలు. ఈ భర్తనేమో సంపాదించడు కాబట్టి ఈమెకి ఎప్పుడు పేచి బంగారం కావాలి బంగారం కావాలి బంగారం కావాలి, 7 కిలో దిద్దునే అని అంటదంట. అంటే నీ అమ్మ ఇట్లా కాదు, నేను దేవుడిని తపస్సు చేస్తా అని తపస్సు చేసిందంట. కొండ మీదకి పోయి చేస్తే దేవుడు ప్రత్యక్షమైంది. ఏం కావాలని అడగలే, నీకేం కావాలో నాకు తెలుసు అని చెప్పిండు. మరి ఎట్లా అంటే మీ పెద్ద కోడ అంటే మీ వియ్యపురాలకి ఆ పెద్ద ఆవిడకి 10 తులాల బంగారం ఉంది. ఇప్పుడు 11 ఇచ్చాను అనుకో, ఆమెకు నెక్స్ట్ 12వ తులం వస్తుంది. అందుకని అది ఒడవదు. అందుకని ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత బంగారం నీకు ఇస్తాను అంటే ఆమె ఓకే ఓకే సూపర్ అన్నదంట. కానీ ఒక షరత్ మరి ఏంటంటే ఇక ఎవ్వరు నువ్వు మనుషులతో ఉండటానికి లేదు, నువ్వు ఒక్కదాని బంగారంతో ఉండాలంతే. ఉంటా నాకు బంగారం చాలు, నాకు ఇవ్వడక్కర్లేదు. కట్ చేస్తే అసలు నగలు ఇట్లా బంగారు నాణ్యాలు ఒడియాలు కడ్డ ఏవో వచ్చాయి. హాయిగా అడవిలో మంచి తోటలో ఒక్కతే ఉద్దస్తమైన నగలు వేసుకుని తిరుగుతుంది. 1 year తిరిగిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటంటే అసలు బట్టలే వేసుకోవడంలే. చూసేవాళ్ళు లేకపోతే ఏది మిగిలాలనో అది మిగులుతుంది. చూసేవాళ్ళు లేకపోతే ఇట్లా తిరిగిపోసి ఇట్లా వండుకుంటాం అంతే, ఏముండదు. అప్పుడు మళ్ళీ తపస్సు చేసిందంట. చెప్పంటే నాకు బంగారం వద్దు, ఇంటికి పంపివా అంటే నీకు రెస్పాన్స్ లేదనుకో అసలు నువ్వు బతకగలవా? అసలు వేరే వాడు లేడంటే ఒప్పుకోగలవా? ఈ భూమి మీద ఒక అవార్డు లేదంటే నిజంగా ఒక పుస్తకం రాస్తావా? కొనేవాళ్ళు లేదంటే చదివేవాళ్ళు లేదంటే రాయగలవా పుస్తకం? ఇది కూడా సేమ్ లింక్ తోటే ఉంది. నువ్వంతా వేరే వాళ్ళ కోసమే చేస్తున్నావు, నీ కోసం నువ్వు ఏం చేసుకోవడం లేదు. ఎందుకంటే నీ కోసం నువ్వు ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు, అస్సలు లేదు, అసలు లేదు. అది నిజమైన ట్రూత్ కి పెద్ద ఇంపార్టెంట్ లేదు. వేరే వాడు లేడు అన్న ధారణ ఒక భావన నిజంగా ఏర్పడితే సహజత్వం వచ్చేస్తుంది, శ్వాస నెమ్మది అయిపోతుంది, మన వేగం తగ్గుతుంది, మనం అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, హాయిగా ఉంటాం. ఇంతకుమించి ఏముంది? సర్వే జన సుఖినో భవంతు అంటే దాని అర్థం సావు వాడే సావు. చలో బాయ్ బేటా.